హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. మా పాప కోసం యూనిఫామ్ కొంచెం షార్ట్ అయింది, అయితే షాపింగ్ చేయడానికి వెళ్ళాము. అలాగే ఇండిపెండెన్స్ వచ్చింది కదా, ఏమైనా డిఫరెంట్గా డ్రెస్సింగ్స్ అట్లా ఉంటాయి గెటప్స్ అనేసి ట్రై చేద్దామని వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళాము. ఇక్కడ పక్కన ఒక స్టాచ్యూలా ఉందా, అది మా పాప యూనిఫామ్, అలాంటి కలరు. ఆ యూనిఫామ్కి షర్ట్ షార్ట్ అయింది. యాక్చువల్గా అది పెద్దగా ఉండే, షార్ట్ అవ్వడం వల్ల మేము షార్ట్ చిన్న సైజులో తీసుకోవడానికని వెళ్ళాము. ఇక్కడ తను ట్రై చేస్తుంటుంది, అంటే ఓకే బాగుంది అంటే 22 సైజ్ తనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. అలాగే కొన్ని గెటప్స్కి అలా ట్రై చేసాము. ఇది ఓకే అనిపించింది, తీసేసుకున్నాము. ఇది కొన్ని గెటప్స్కి చూసాము. అలాగే ఇక్కడ షూస్ తీసేసుకొని బయటకు వచ్చేసాము. అక్కడ నుంచి ఇంకా గ్రాసరీస్, సూపర్ మార్కెట్ అలా ఏమైనా ఉంటాయి అనేసి బయటకు వచ్చేసాము. వాకబుల్ డిస్టెన్సే, పక్కనే ఉంటుంది. ఇంకా పక్కనే సూపర్ మార్కెట్ ఉంటే పాపకు సంబంధించిన, తనకి క్లే అంటే చాలా ఇష్టం. క్లే, తర్వాత బబుల్స్, కొన్ని థింగ్స్ తన కోసం తీసుకున్నాను. బ్యాగ్, ఫ్లాగ్, కొన్ని ఫ్లాగ్స్ అట్లా ఏమైనా ప్రిపరేషన్కి అలా తను థింక్ చేస్తుంది కదా అనేసి అలా తీసేసుకున్నాను కొన్ని. ఇంకా తనకి వేరే టాయ్స్ కావాలని అడుగుతుంది. ఏంటంటే అది 1 ఇయర్ ప్లస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి. బట్ ఇంక అవేమి తీసుకోలే. ఇది క్లే బాక్స్, బట్ ఆల్రెడీ క్లే ఉంది. ఇంకా క్లే ఇదేం తీసుకోకుండా ఇంకా కావాల్సినవి తీసేసుకొని వచ్చేసాము. తను స్లైమ్ బాటిల్స్ 2 సెలెక్ట్ చేసుకుంది. నాకు ఇస్తావా అని అడిగితే ఇవ్వను అని చెప్తుంది. ఇంకా బ్యాంగిల్స్ దగ్గరికి, తనకి బ్యాంగిల్స్ అంటే పిచ్చి. బ్యాంగిల్స్, తర్వాత హెయిర్ బ్యాండ్స్, తర్వాత ఇంకా కొన్ని థింగ్స్, స్టిక్కర్స్. తనకి బాక్స్ అంటే చాలా ఇష్టం. అవి కొన్ని తీసేసుకొని, అక్కడ ఇంకా చాలా రష్ ఉంది, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా. పిల్లల కోసం ఏమైనా గెటప్స్కి సంబంధించి థింగ్స్ తీసుకోవడానికి వస్తారు కదా, అక్కడ అసలు స్పేసే లేదు. కొంచెం టైంలోనే చకచక్క తీసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. చాలా టైం టేకింగ్. అమ్మో, పిల్లలతో వెళ్తుంటే అసలు ఫుల్ అలసట. సింగిల్గా వెళ్తే తొందరగా వర్క్ చేసేసుకొని తొందరగా కంప్లీట్ చేసేసుకొని వస్తుంది. నాకు ఇది వద్దు, అది కావాలి, ఇది కావాలి అని సతాయిస్తూనే ఉంటారు. తిననీకి అలా కొంచెం హోటల్కి వెళ్ళేసి ఏమైనా తిన్నాము. దిస్ ఈజ్ మై ఇండిపెండెన్స్ వ్లాగ్. ఏం తీయాలో నాకు అర్థం కాలేదు, ఫస్ట్ టైం కదా అలా తీసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.